బీఆర్ఎస్ సర్కార్పై మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. 1000 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారని, అధికారిక కార్యక్రమానికి సీఎం కేసీఆర్ ఎందుకు హాజరు కాలేదని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయ దురుద్దేశంతోనే ప్రధాని సభకు కేసీఆర్ రాలేదన్నారు. ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా వ్యవహరించలేదని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను చూసి కేసీఆర్ నేర్చుకోవాలని వారు సూచించారు. కుటుంబ పాలన వ్యవహారాలను ప్రధాని ప్రస్తావించడం జీర్ణించుకోలేకపోయారని అన్నారు. అవినీతి పాలనను ప్రశ్నించినందుకే అందరూ సైలెంట్ అయ్యారని, నామమాత్రంగా ట్విట్టర్లో పోస్టులు పెట్టారని కామెంట్ చేశారు. లీక్ వీరులను, లిక్కర్ నిందితులను ప్రభుత్వం కాపాడాలని చూస్తుందన్న ఎన్వీఎస్ఎస్ లిక్కర్ స్కామ్, పేపర్ లీక్ పై కమ్యూనిస్టులు ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. అభిప్రాయపడుతున్నారని చెప్పని నేను తెలియజేస్తున్నా. అసలు ముందు తప్పు అయింది నాదే, నేను పాల్గొనక తప్పు చేశాను అని ముఖ్యమంత్రి చెంపలేసుకుని తప్పైంది అని తెలంగాణ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను పేర్కొంటాను. కొన్ని వేల కోట్ల రూపాయల నిధులకు సంబంధించినటువంటి పనులను ప్రారంభించేసరికి కేసీఆర్ కి కంటగింపుగా ఉంది, కళ్ళు గుట్టినట్టున్నాయి. ఆ అధికారిక సమావేశంలో ముఖ్యమంత్రిగా పాల్గొనవలసినటువంటి కనీస బాధ్యత